ఓట్ల లెక్కింపు అనేది వచ్చే నెల మార్చి 3వ తారీఖున రాబోతా ఉంది. మరి దీనికి సంబంధించి జై స్వరాజ్య వోల్ టీవీ అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ కావచ్చు, ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి పోటీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఎవరు గెలవబోతా ఉన్నారు, మరి రానున్న ఈ ఎన్నికల్లో కౌన్సిల్కి ఎవరు వస్తే బాగుంటుంది, విద్యారంగ సమస్యలపై ఆ సమస్యల పరిష్కారం సంబంధించి ద రైట్ పర్సన్ ఎమ్మెల్సీ అనేది ఎవరుంటే బాగుంటుందనే క్రమంలో తెలుసుకోవడానికి జై స్వరాజ్య వోల్ టీవీ మరొకసారి ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. మనతో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. మరియు వీరి యొక్క అభిప్రాయం, వీరి ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వి నరేందర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి గారు, మరియు ఇండిపెండెంట్ నుంచి చాలామంది ఉన్నారు. మరి వీరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, కౌన్సిల్లో విద్యారంగం పరంగా సమస్యల పరిష్కారంకై ఎవరు వస్తే బాగుంటుంది? గత 35 సంవత్సరాల నుండి తెలంగాణ విద్యా వ్యవస్థే తన ఊపిరి శ్వాసగా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులకు సేవలు అందించి దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతి ఐఐటిలో ఒక స్టూడెంట్ను పంపించినటువంటి ఘనత కలిగినటువంటి నరేందర్ రెడ్డి గారు ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆంధ్రాలో మాత్రమే ఐఐటీలు సాధ్యము, ఆంధ్ర వాళ్ళతో మాత్రమే ఐఐటీలు సాధ్యము, తెలంగాణ వాళ్ళకి చదువు చెప్పడం రాదు, విద్యా వ్యవస్థ గురించి తెలియదు అని చెప్పినటువంటి విమర్శలను ఎదుర్కొని తెలంగాణ అంటే ఏమిటో మేము నిరూపిస్తామని చెప్పి ఆల్ ఫోర్స్ ఏ ఫర్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను నెలకొల్పి నిర్విరామంగా నిద్రాహారాలు మాని తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపరచడం కోసము తెలంగాణ విద్యా వ్యవస్థని మకుటం లేని ఒక మహా తీరానికి తీసుకుపోవడానికి కృషి చేసినటువంటి మహనీయుడు విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు సునాయాసం, గెలుపు నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా జరిగేది ఒక ప్రాసెస్ ప్రకారంగా నామినేషన్ ఇదంతా జరగాలి కాబట్టి జరుగుతుంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎప్పుడో ప్రజల హృదయాలు గెలిచాడు, ఎప్పుడో ఆయన ఎమ్మెల్సీగా గెలిచిపోయినట్టుగా అందరూ భావించడం జరుగుతుంది. జై స్వరాజ్య టీవీ వారికి ధన్యవాదాలు. ఎంతో శ్రమ కోర్చి హైదరాబాద్ నుండి నేడు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తర్వాత కొన్ని గొంతులు విమర్శించడం జరుగుతుంది. వారందరికీ 27వ తారీఖు రోజు ఎన్నికలైన తర్వాత సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే విమర్శ అనేది సహజంగా జరుగుతుంది. ఎవరి నుంచి అయితే మనకు భయం ఉంటుందో, ఎవరి గురించి భయపడతామో అట్లాంటి వారిని మనం విమర్శించడం జరుగుతుంది. ఇవాళ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, విద్యా వ్యవస్థ గురించి విమర్శించడం జరుగుతుంది. ఏ ఒకరికో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనో లేదా కన్సెషన్ ఇవ్వలేదనో మాట్లాడేటటువంటి గొంతులకి ఒకటే సమాధానం, మీరు అడిగేది ఒక వ్యక్తి గురించి, ఒక విద్యార్థి గురించి అడుగుతున్నారు. కానీ నరేందర్ రెడ్డి సార్ చేసినటువంటి సేవ లక్షలాది మంది విద్యార్థులకు వెలుగునిచ్చింది, వారందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపింది. ఇలా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో కూడా పేదింటి పిల్లలు ఎంతో మంది చదువుకుంటున్నారు. చదువుకునేటటువంటి అవకాశం లేనటువంటి పిల్లలు ఇవాళ ఆల్ ఫోర్స్ విద్యా వ్యవస్థలో ఎంతో మంది ఉన్నారు. సో కాబట్టి ఒక వ్యక్తికి చేయలేదని విమర్శించడం అనేది వ్యక్తిగతం అవుతుంది. సంస్థ బాగుపడడం కోసము, వ్యవస్థ బాగుపడడం కోసము, వ్యవస్థ నిర్మాణం కోసము అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారు. మరి అలా అయితే ఒకవేళ వాళ్ళు విమర్శించింది నిజమైతే ఇవాళ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐటీలలో ఆల్ ఫోర్స్ నుండి ప్రతి ఎన్ఐటీలో ఒక విద్యార్థి ఉన్నాడు, ప్రతి ఐఐటీలో ఒక విద్యార్థి ఉన్నాడు. మరి వాళ్ళందరినీ ఎవరు తయారు చేశారు? ఇవాళ దేశంలో తెలంగాణ అంటే ఐఐటి, నీటికి చిరునామా అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఘనస్థాయి తీసుకొచ్చినటువంటి నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిస్తే రేపు పట్టభద్రుల యొక్క సమస్యలు కూడా కౌన్సిల్లో చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఇవన్నీ కూడా ఒక రకంగా వెనుకబడినటువంటి జిల్లాలే. వీటిలో విద్యాపరంగా ఎంతో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా యూనివర్సిటీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి రాయితీలు చాలా ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ కావచ్చు, లేదా 12 నెలల జీతాలు కావచ్చు. ఇవాళ ఎన్నో ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ
12 నెలల జీతం ఇస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ ఆల్ఫోర్స్ విద్యా సంస్థ. విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగులందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చూసుకునేటటువంటి ఒక మహా హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు.